క్వాలిటీ బాగుంటుంది. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను నేను. బాగా చేస్తారండి. టేస్ట్ బాగుంటుందండి. రాజమండ్రి జాంపేట సెంటర్కి ఇవి బాగా ఫేమస్. పాయ పొరాటా, మటన్ దోశ, చికెన్ దోశ ఇవన్నీ బాగుంటాయి. చికెన్ 100 రూపీస్. మటన్ దోశ 100 రూపాయలు. బటర్ చికెన్, బటర్ కూడా వేస్తాం. మటన్ దోశ, చికెన్ దోశ, పాయ పొరోటా, పొరోటా చికెన్, గారి చికెన్, రాయి సంగటి కోడికూర, రాయి సంగటి పాయ, రాయి సంగటి మటన్ కర్రీ, రాయి సంగటి అపోలో ఫిష్, బగారా రైస్, చికెన్ కర్రీ. అండ్ సండే బగారా రైస్ పెడతాను. మిగతా రోజులన్నీ ఆల్ వెరైటీస్ ఉంటాయి. ఉదయం 7 నుంచి 12 దాకా ఉంటుంది. డైలీ ఉంటుంది. చికెన్ కైమా వేస్తాను, బటర్తో వేస్తాను. బటర్ చికెన్ ఎగ్ దోశ. ఇది జాంపేట మార్కెట్ మెయిన్ గేట్ ఎదురుగా ఉంటుంది. అమ్మ హోమ్ మేడ్ 4 సంవత్సరాలు. రాయి సంగటి కోడికూర, పాయ పొరోటా అన్నీ బాగుంటాయి. నేను మెయిన్ ఎక్కువగా వెళ్ళేది ఏంటంటే రాగి సంగటి వెళ్తాను, పాయ పొరోటా వెళ్ళదు. ఇది రాగి సంగటి. ఇది ఎంతమ్మా రాగి సంగటి? 4 మాసం 100 అండి. ఇది పాయ సార్. ఇది పాయ. చికెన్ కర్రీ, రాగి సంగటి చికెన్ కర్రీ. రాగి సంగటి 4 మాసం అంటే బాగుంటుంది. ఎంత? 100 రూపీస్. 100 రూపాయలు. పాయ అంటే ఓన్లీ పాయ విత్ పరోటా వస్తుంది. పాయ రాగి సంగటి పాయ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది సార్. మన ఫుడ్ కలర్ కానీ పాయ కాంబినేషన్ ఎంత? 160 రూపీస్ సార్. ఫుడ్ కలర్ కానీ, టేస్టింగ్ సాల్ట్ కానీ, సోడా గుండ్ కానీ ఏమీ యూజ్ చేయండి. న్యాచురల్ మా హోమ్ మేడ్ మసాలాతోనే మేము ఐటమ్ అన్నది ప్రిపేర్ చేస్తాం సార్. అదిగండి పాయ అన్నది అలాగ వస్తుంది. పాయ దోశ, పాయ ప్లేన్ దోశ. ఎంతండి కాస్ట్? ఓన్లీ పాయ 130 అండి. దాని మీదకి దోశ 10 రూపీస్ పడుతుంది. ఎన్ని దోశలు తింటే అంత. కదా క్వాంటిటీ అన్నది ఎలాగున్నది అన్నది. యాక్చువల్లీ న్యాచురాలిటీ ఎలాగున్నదని మేము డిసైడ్ చేసి చెప్పండి. టేస్ట్ ఎలాగుంది అన్నది. మటన్ కేమా దోశ, బటర్ అండి. మటన్ చికెన్కి కంపల్సరీగా బటర్ వేస్తాం. వితౌట్ ఆయిల్ అండి. అదే టేస్ట్ ఏమవుతుంది సార్. చికెన్ దోశ, బటర్ చికెన్ ఎగ్ దోశ. వాళ్ళు కూర్చున్న వాళ్ళు ఉప్పాడి నుంచి వచ్చారట సార్. నా యూట్యూబ్ చూసి అక్కడి నుంచి వచ్చారట. చాలామంది ఊర్ల నుంచి, చాలా చోట్ల నుంచి వస్తున్నారు. బాగున్నది అమ్మా అని చెప్తారు. మాకు అదే ఆనందం. థ్యాంక్స్. ఇంకా ఉంటాయండి, ఇంకా వెరైటీస్, చాలా వెరైటీస్ ఇంకా కొంచెం తగ్గిందం వలన ఇదే అయిందనమాట. ఇంకా వెరైటీస్ ఇంకా పెడతారనమాట. మటన్ కర్రీ ఇవన్నీ చాలా బాగుంటాయి. మటన్ కర్రీ ఏదైనా సరే మన హోమ్ మేడ్ మసాలాలేమి, బయట నుంచి ఏ మసాలాలు కూడా ఇందులో వాడం. ఇంట్లో తయారు చేసుకునే మసాలాలే. ఈ ఫుడ్ కలర్స్ అలాంటివి ఏమి వాడమని. కైమైంది కర్రీ గ్రేవీ వేస్తానండి. చికెన్ గ్రేవీతో బాగుంటుంది. అలా తింటేనే బాగుంటుంది. కాకపోతే కొంతమంది గ్రేవీ కూడా ఇష్టపడతారు. ఇది ఎగ్ దోసకి కారం ముక్క వేస్తానండి.
చట్నీ వస్తుంది. వైట్ చట్నీ టమాటా పచ్చడి ఇడ్లీ పాయ ఎక్కువ వెళ్తుంది. ఇడ్లీ పాయ, ప్లేన్ దోశ పాయ బాగుంటుంది. రాయి సంగటి పాయ అలా ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ కానీ ఎక్కువ దోశలు ఎక్కువ తింటారు. సరే ఏం కావాలి? 70 రూపీస్ అండి సింగిల్ పరోటా చికెన్ కర్రీ. పాయ పరోటా ఒకటి. పీసెస్ కూడా చికెన్ హైవీ రేట్లో ఉన్న మధ్యవర్తి కుటుంబాలు కూడా సాటిస్ఫాక్షన్గా తినడానికి రీజనబుల్ ప్రైస్లోనే పెట్టామండి మేము. క్వాలిటీ బాగుంటుందండి. మొత్తం రాగి సంగతి ఇవన్నీ బాగా చేస్తారండి. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను నేను. బాగా చేస్తారండి. టేస్ట్ ఎలా ఉంది ఇక్కడ? టేస్ట్ బాగుంటుందండి. రాజమండ్రి జాంపేట సెంటర్కి ఇప్పుడు బాగా ఫేమస్. పాయ పొరాటా, మటన్ దోశ, చికెన్ దోశ ఇవన్నీ బాగుంటాయి. మీ ఫేవరెట్ ఏంటి? మదండి పాయ ఇడ్లీ అండి. పాయ ఇడ్లీ బాగుంటుందండి. రెగ్యులర్గా తింటారు? రెగ్యులర్గా కాంబినేషన్ బాగుంటుందండి. రాజమండ్రి బాగుంటుంది, ఫేమస్ అండి. ఫేమస్. ఈ జాంపేట సెంటర్లో ఫేమస్ అండి. పాయ పరోటా సార్ 150 సార్. ఒకటే పరోటా సార్, పెద్దది పరోటా ఒక మనిషికి ఎనఫ్ సార్.